ఈ సమయంలో ఎవరైనా తప్పిపోయిన వారు, అయ్యా ఈ లోకంలోకి జారిపోయిన వారు ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకుని వారి నిమిత్తమే మీరు మాట్లాడారని వారు గుర్తెరిగి మీ సన్నిధికి తిరిగి రావడానికి సహాయం చేయండి ప్రభు. అలాగే తండ్రి, అందరూ నీ బిడ్డలే, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ నీ వారే గనుక అయ్యా నిన్ను ఎరగని వారు, నీవే నిజమైన తండ్రివని, నీ ద్వారానే ప్రభా సమస్తము అయ్యా ఇదిగో తండ్రి కలిగి ఉన్నవని గుర్తెరగక ఇంకా లోకంలో పాపములో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ మాటలు తెలియపరిచారు గనుక వారు గుర్తెరగడానికి సహాయం చేయమని అయ్యా నీ దాసులు ఇప్పుడు నిలబడి మాట్లాడుచుండగా నీ బలమైనటువంటి అయ్యా ఇదిగో తండ్రి మాటలు మాకు అందించి మాకు కావలసినవి అయ్యా మేము సరి చేసుకోవలసినవి, మా జీవితాలకు అవసరమైన మాటలు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ నిలబడుతూ నీ దాసుని ఇంకను బలపరిచి నీ ఆత్మతో అభిషేకించి వాడుకుని మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు దైవజనులు, కోసూరులో పరిచర్య చేస్తున్న దేవుని సేవకులు, పరిశుద్ధ బాబాయ్ గారు మనకు చక్కటి విషయాలు తెలియజేశారు. నిదానంగా చక్కగా తప్పిపోయిన కుమారుని గురించి, ప్రోడిగల్ సన్ అంటారు కదా, తప్పిపోయిన కుమారుడు. యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాన్ని చెప్పారు. మరి అందులో ఓ తండ్రి, ఇద్దరు కుమారులు, ఇద్దరిలో ఒకడు దూరం అయిపోయాడు. తండ్రి మనంగానే పంచి ఇచ్చాడు. అది దేనికి గుర్తుగా ఉందంటే, దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు, మనకు స్వచిత్తం ఇచ్చాడు. దేవుడు పోలీసు లాగా ఉండడు, స్వేచ్ఛనిచ్చాడు. నీ ఇష్టం. విషయం చెప్పాడు, తినొద్దు అని చెప్పాడు. ఇక తింటే నీ జుట్టుచ్చుకుని వెనక లాగడు అంటాడు. వాడు వెళ్ళిపోయాడు. ఈ చరిత్రలో లేక ఈ ఉపమానంలో ప్రభు తెలియజేసిన విషయం ఏంటంటే, మరి ఇజ్రాయేలీలు పెద్ద కుమారునిగా ఉన్నారు. అన్ని జనులమైన మనం తప్పిపోయిన కుమారునిగా ఉన్నాం. మనం దేవునికి దూరం అయిపోయాం. కానీ మళ్ళా మనకి కృప దొరికింది. ఇవాళ దేవుని బిడ్డలు ఎవరు? వాగ్దానములన్నీ ఎవరి? ఏర్పాటు చేయబడిన జనాంగం ఎవరు? ఇజ్రాయేలీలు, యూదులు. కానీ తీరా సమయానికి వచ్చే వరకు వాళ్ళు దీన్ని పోగొట్టుకున్నారు. మనమే పోయామనుకున్నారు ముందు, కానీ మనమేమో తిరిగి వచ్చాం, వాళ్ళేమో పోగొట్టుకున్నారు. రెండు రకాలైన ప్రజలు మన ముందు అక్కడ కనబడుతున్నారు. తండ్రి ఎవరిని ప్రేమిస్తున్నాడు చెప్పండి? ఇద్దరిని ప్రేమిస్తున్నాడు. వాస్తవంగా తప్పిపోయిన కుమారుడు కథలో నిజంగా తప్పిపోయింది ఎవరు? పెద్దోడే చివరికి వచ్చేసారు. చిన్నోడు తప్పిపోయినట్టు కనబడ్డా తిరిగి వచ్చాడు.
ఇంకో సంగతి కూడా చెప్తా. ఈ దినాల్లో మనం ప్రభు దగ్గరికి వస్తున్నాం, అవసరాలను బట్టి వస్తున్నాం, రోగాన్ని బట్టి వస్తున్నాం, ఉద్యోగం కొరకు వస్తున్నారు, వ్యాపారం కొరకు వస్తున్నారు, దేనికో వస్తున్నారు. వచ్చిన వారిని మనం ఏం చేస్తున్నాం పాస్టర్ గారు? పట్టేస్తున్నాం కదా. కొంతమందికి అది ఇష్టం లేదు పాస్టర్ గారు. మీరేంటి సాంబార్ కోసం మొహం వాసిపోయారా అంటున్నారు. వాళ్ళు రొట్టెల కొరకు చేపల కొరకు వచ్చేవాళ్ళేనండి అంటున్నారు. ఇంకొంతమంది థియాలజికల్గా వాళ్ళు కొంచెం బాగా స్ట్రాంగ్. కానీ మనం కాదు. యేసయ్య చెప్పిన స్టోరీలో, ఉపమానంలో తప్పిపోయిన కుమారుడు కూడా దేని కొరకు వచ్చాడు గారు? బో కోసమే వచ్చాడు, తిండి కొరకే వచ్చాడు. కానీ తండ్రి ప్రేమతో వాణ్ణి, పిచ్చోడా భోజనం కాదులే నీకు అన్నీ ఇస్తారా అని చేర్చుకున్నాడు. మన ప్రభువు మంచోడు. వ్యాధి కొరకు నీవు వచ్చినా, రోగం కొరకు నీవు వచ్చినా, ఆహారం కొరకు నీవు వచ్చినా, దేని కొరకు నీవు వచ్చినా ప్రభువు నిన్ను కనికరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. చూసారా, ఆయన కనికరించి మనకు రక్షణ ఇస్తాడు. దేనికన్నా నువ్వు వచ్చావు. ఆర్ఆర్కే మూర్తయ్య గారు అడిగితే తప్పులు పట్టుకోవటానికి వచ్చాడంట ఆయన. బైబిల్ గ్రంథాన్ని దేనికి చదివారు చెప్పండి? తప్పులు పట్టుకుందామని మొదలెట్టాడంట. కానీ ఆయన సాక్ష్యం ఏంటి తెలుసా? బైబిల్ నేను తప్పులు పట్టుకుందామని చదవడం మొదలెట్టాను, కానీ బైబిలే నా తప్పులు పట్టుకుందని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నారు మీరు. ఆ మధ్య ఒక ఆయన ఏయ్ అని ఓ కంగారు పట్టి ఆ అమ్మాయిని సిగ్గుపడిపోయి లేచి వెళ్ళిపోయింది. వాళ్ళ ఆయన వచ్చాడని. నేను కంగారు పడ్డా. నా పక్కన ఉన్న ఆయన అంటున్నాడు, మీరేం కంగారు పడినాయి గారు, ఇక్కడే ఆ కేకలు ఇంటికి వెళ్ళాక అదే కొడద్దు అంటున్నాడు. నిజంగా అన్నమాట చెబుతుంది, నేను అబద్ధంగా ఉపమానం చెప్పట్లా. ఆ కేకమటి నేను జడుచుకున్నా. పిల్ల జాయింట్ లేదు, ఎలా అవతలకే అన్న ఫీలింగ్ ఇచ్చింది, వెళ్ళిపోయింది ఆవిడ. దీనికి అంత పెద్ద కేకేయాలా? ఇంత వాక్యం చెప్తుంటే నేను ఇక్కడ. తప్పిపోయిన కుమారుడు కృప పొందాడు. గొప్ప సంగతి ఏంటంటే పాస్టర్ గారు, మరి ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నాడు తండ్రి? ఈ సన్నివేశాలన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి పాస్టర్ గారు. ఎస్తేరు రాజును కలుసుకొనడానికి వెళ్ళేసరికి రాజు లోపల లేడు. లోపలుంటే వేరుగా ఉండేది కదా. లోపల ఉన్నాడు అనుకోండి, రాణిగారు వచ్చారు అంటారు. బయట ఉన్న బంట్రోతులు లోనకి వెళ్ళనిస్తారా? ఆయన రాజు కదా. తలుపు కొట్టాలంటే కష్టం. భర్తే. కానీ ఎస్తేరు గ్రంథంలో అక్కడ భర్త స్టోరీ కాదు అది. రాజు రాణి రమ్మంటే రాలేదని వస్తే రాణిరికాన్ని, స్థానాన్ని కోల్పోయింది. మరి ఇవిడు రమ్మనకుండానే వస్తే ఈమె కూడా స్థానాన్నే కాదు ప్రాణాన్నే కోల్పోవచ్చు. ఇప్పుడు వాళ్ళకు వచ్చేది సావు ఎవరికి? కాపలా ఉన్న వాళ్ళకి. పిలవచ్చో, యువకాడేమో అమ్మగారు, అవకాడేమో ఆయన.
రమ్మనకుండా రావటం ఏంటి అంటే వాళ్ళని లోన పడేసేవాళ్ళు. ఈ గోలంతా లేకుండా దేవుని ప్రణాళిక, రాణి గారు వచ్చే సమయానికి రాజుగారు బయటే ఉన్నాడు, ద్వారమునకు ఎదురుగా ఉన్నాడు, ఆమెకు కనబడేటట్లుగా ఉన్నాడు. రావడంలోనే ఆయనకు ఆమె కనబడేటట్లుగా దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచుతాడు. మన కొరకు సిద్ధపరిచి ఉంచిన మేలు, దాచి ఉంచిన మేలు దాచి ఉంచుతాడు. ఏమో అది మల్లవల్లో దాచిపెట్టాడేమో. ఫేస్బుక్లో ఉన్నవాళ్ళు మీరు రాలా పోగొట్టుకుంటారు, మేమేం చేస్తాం? అసలు ఖాళీ ఎక్కడ ఉందండి, ఖాళీ లేకపోతే పోగొట్టుకుంటాం, మేమేం చేస్తాం? ఖాళీ ఉన్నా లేకపోయినా ఎట్లా కొట్లా కాస్త ఇరికి కొంచెం వాడు జరగరా అని కూర్చుని వచ్చి ఉన్నావనుకో, నీ కృప దొరికేది. బట్ యు లాస్ట్. ఇక్కడ కూడా పాస్టర్ గారు ఈ తప్పిపోయిన కుమారుడు వచ్చేసరికి తండ్రి కాచుకుని కూర్చుని ఉన్నాడు. నా తండ్రి నన్ను చూచి పరుగెడుచు ఏ తెంచి నాపై బడి ఏడ్చెను, నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా తండ్రి నన్ను చూచి పరుగెడుచు ఏ తెంచి నాపై బడి ఏడ్చెను, మునుగూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. కథయంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుందును. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుందును. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి. ఒక రవ్వ తగ్గించున్నాను. ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. హల్లెలూయా. పైన మేడ మీద నుండి ఎక్కడ చూశాడో ఎవరిని? కొడుకును చూడటం. అక్కడ అయ్యగారు చెప్పారే జుట్టు అంతా మాసిపోయిందని, బట్టలన్నీ మరి ఎట్లా ఉన్నాయో నాకు తెలీదు. బాగా మొత్తానికి తేడా వచ్చే ఉంటుంది. జుట్టు బొట్టు పెరిగిపోయి ఉంటుంది. పేలుబోలు, పేలుకేముంది, పిల్లలు అయిపోతాయి కదా. వాడి జుట్టు మామూలుగా ఉండదు. కత్తిరించుకోవడం డబ్బులు ఉన్నాయా? అన్నీ పోయినాయి. ఒకప్పుడు వ్యవహారం మామూలుగా లేదు అక్కడ. తల దువ్వేవాడు ఒకడైతే, జడ వేసేవాడు ఇంకొకడు, మీసాలకు సంపెంగా నూనె కూడా రాసే ఉంటారనుకుంటున్నా ఈ స్టోరీ చెప్పాలంటే. ఇప్పుడు వాళ్ళందరూ ఏరయ్యారు, ఏటోళ్ళు. అక్కడ అయ్యగారు చెప్తున్నారు కదా, ఈగలను తోలేవాడు ఒకడైతే, దోమలు తోలేవాడు ఇంకొకడు. వీళ్ళందరూ ఏరి ఏటోళ్ళు అటు. ఏమొచ్చింది? ఆకలి 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 తట్టుకోలేకపోయాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకలితో కేకలు పెట్టి తిరిగి వచ్చాడు. ఎట్లాగా ఆ పాటలో ఆ మాట కూడా ఉంది, ఆకలి గురించి ఉంది కదా. పందులు సహా వెలివేయ అమ్ముకొంటిని నేను అదమూడొకనికి నాదు ఆకలి బాధచే, అన్యాయమైపోయే పందులు సహ వెలివేయ అలవడెను వేదనా, అమ్ముకొంటిని నన్ను అధమూడకనికి నాదు ఆకలి బాధచే, అన్యాయమైపోయి పందులు సహ వెలివేయ అలవడెను వేదనా, కాదనంటే అవినీతి మేల్కొని ఏ మానవత ఆశ్రయము చూపుము,
అడుగంటే అవినీతి మేల్కొని ఏ మానవత ఆశ్రయము చూపుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు హల్లెలూయా. మేడ మీద నుండి ఇంకా దూరముగా అక్కడెక్కడ ఉన్నాడు. నడకే కనిపెట్టాడు. మీ పిల్లలు మీరు నడక కనిపెట్టలేరా? అటు జుట్టు పెంచుకున్నా కనిపెట్టుకుంటారు, గుండు కొరికించుకున్నా కనిపెట్టుకుంటారు. బాగా చెప్పారు అయ్యగారు. హల్లెలూయా. ఎందుకని? వాడు నీ కొడుకు కాబట్టి, వాడు మన బిడ్డ కాబట్టి, మన తండ్రి. హల్లెలూయా. అసలు ఎంత బాగుంది అయ్యగారు. అది అక్కడ రోడ్డు దిగక మునిపే ప్రభువు నిన్ను చూస్తాడు. నా బిడ్డ వస్తుందా అని. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా లోతుకి వెళ్ళాలంటే మరియా ఎలిజబెత్ మాట్లాడుకున్న దానికన్నా ఆయన ఎవరు, జకరియా గారు ఇంకా లోతుకి దావీదు కుమారుని దగ్గరికి పోయాడు. అట్లా ఇంకా లోతుకి వెళ్ళాలంటే నువ్వు అసలు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే అబ్బా నా బిడ్డ బయలుదేరిందా అని నిన్ను గురించి పట్టించుకుంటాడు. హల్లెలూయా. ఇంకా దూరమున ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి, నేను అనుకోవటం ఏడ్చే ఉంటాడు అనుకుంటున్నా వాణిమ్మ. ఏమా ఏడవాడా? చాలా రోజులు అయిపోయిందిగా, ఎదురు చూస్తున్నాడుగా. ఎంత వెతికాడో. అందుకే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాననే మాట నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు ఈ రాత్రి ప్రభువు నిన్ను వెతుకుతున్నాడు. ఇంకా వస్తావా అని. నువ్వేమో వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయావు. అయ్యే నీ రాక కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. నిన్ను రక్షించుట కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. స్తోత్రం. రెండు రకాలు, అన్న తమ్ముడు. అన్నేమో దూరం అయ్యాడు, తమ్ముడేమో దగ్గర అయ్యాడు. స్తోత్రం. అసలు వీడు పోగొట్టుకున్నట్టే పోగొట్టుకుని పొందుకున్నాడు, వాడేమో ఉన్నట్టే ఉండి పోగొట్టుకున్నాడు. ఇది కృప కదా అయ్యగారు. హల్లెలూయా. చూడండి, ఏశావు యాకోబుల పరిస్థితి కూడా అంతే. అయితే ఈ రాత్రి క్రిస్మస్ కాబట్టి ఈ రెండు విషయాలు అక్కడ చెప్పాను, మీకు కూడా చెప్తా. గొర్రెల కాపరులు, జ్ఞానులు. వాళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చారు, వీళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చారు. గొర్రెల కాపరులతో దేవదూత చెప్పాడు. దేవదూత కనబడడంలోనే వాళ్ళు ముందు కంగు తిన్నారు, కంగారు పడ్డారు, భయపడ్డారు. కానీ ఆ వర్తమానాన్ని విన్న తర్వాత ప్రభువే విషయాలు మనకు తెలియజేయించి ఉన్నాడని ఒకరితో ఒకరు చెప్పుకున్నారండి పాస్టర్ గారు. వర్తమానాలు ఎప్పుడు మనం కూడా ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకోవాలి. వర్తమానాన్ని, వాక్యాన్ని తర్కించే బిడ్డలు ఉన్నారు. అసలు ఎప్పుడు మనం ఆశీర్వాదాన్ని ఎక్కడ కోల్పోతున్నామంటే పాస్టర్ గారు, మనం ఎంతసేపు ఇతరుల గురించి చెప్పుకోవటమే. అది కూడా చెడ్డ కదా. ప్రభువును గురించి మీరు మాట్లాడుకోండి. ఎక్కడన్నా ఇద్దరు ముగ్గురు అక్కోళ్ళు చేరి, లోకాసువార్త 1వ అధ్యాయం అంతా మరియా ఎలిజబెత్ ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారు? ప్రభువుని గురించే. మీరేంటి అడచూస్తున్నారు? ఎప్పుడన్నా ప్రభువుని గురించి మీరు ఎవరితోనన్నా మాట్లాడుతున్నారా? మీ ఫోన్ కాల్లో ఇవాళ ఒక్క ఫోన్ కాల్ అన్నా ప్రభువుని గురించి మాట్లాడిందా? ఏమో. ప్రభువుని గురించి మాట్లాడుకుంటే మనకు ఆశీర్వాదం, ప్రభువుని గురించి మాట్లాడుకుంటే మనకు ఆరోగ్యం, ప్రభువుని గురించి మాట్లాడుకుంటే మనకు నెమ్మది, ప్రభువుని గురించి మాట్లాడుకుంటే మనకు సమాధానం, ప్రభువుని గురించి మాట్లాడుకుంటే మనకు సంతోషం. ఈ ప్రభువుని గురించి మాట్లాడిన సంగతులు, ఈ సంగతులు ప్రభువే మనకు తెలియజేయించి ఉన్నాడు. అవడానికి గొర్రెల కాపర్లే కానీ పాస్టర్ గారు దేవుని స్వరాన్ని గుర్తించి ప్రభువే చెప్పించాడు అనుకుంటున్నారు. మామూలుళ్ళ తక్కువ అంచనా వేయమాకండి గొర్రెల కాపర్లని, పశువుల కాపర్లని. వాళ్ళు దేవుని స్వరాన్ని గుర్తించారు. అద్భుతం ఏంటో చెప్పనా? వాళ్ళంట త్వరగా వెళ్ళారంట. లేట్ ఏమైనా చేశారా చెప్పండి? వాక్యం విన్నారు,
త్వరగా చెప్పట్లేదు మీరు. ఎట్లా వెళ్ళారు? మరి మీలో కొంతమంది 6 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా బాప్తిసం పొందట్లా. ఉమ్? ఇస్తరాకులో పెడితే మాత్రం గుట్టుకుని మింగేస్తున్నారు. ఈ ఆహారం ఏమి ఇంత త్వరగా తీసుకుంటున్నావు? ఆత్మీయ ఆహారాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? బాప్తిస్మం పొందకుండా నువ్వు ఎందుకున్నావు చెప్పండి? ప్రభు కృపను నువ్వు ఎందుకు దూరం చేసుకుంటున్నావు? రక్షణ ఎందుకు పొందుకోవడం లేదు? ఈ గొర్రెల కాపరులు లేటేమి చెయ్యాల, త్వరగా వెళ్ళి అక్కడ సంగతి ఏంటంటే పాస్టర్ గారు, దేవదూతలు ఏం చెప్పారు? మీకు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండటం మీరు చూస్తారన్నాడు. ఇది కష్టమా తేలిక కిషోర్ బాబు? ఇప్పుడు ఈ ఊళ్ళో పొత్తిగుడ్డలతో చుట్టుబడి ఉన్న ఒక శిశువు ఉంటాడని నిన్నును మోషేని పంపించామనుకో, వెళ్ళంగానే మీకు శిశువు దొరుకుతాడా? పోనీ మీ ఆవిడ్ని తీసుకుని వెళ్తే మీ నలుగురికి దొరుకుతాడా? ఏం చేయాలి? వెతకాలి కదా. అంత తేలికైన పని? పాస్టర్ గారు ఇక్కడ 2 ఉన్నాయి. జ్ఞానులు ఉన్నారు. జ్ఞానులు ఎలా నడిపించబడ్డారు? తార వెలసింది అంటున్నారుగా, అనింగిలో కలిసింది తీసుకెళ్తుంది కదా తార. అదేమో తార తీసుకుని పెడుతుంది ఒక ఎత్తు, వీళ్ళు అసలే జ్ఞానులు. అది తేలిక ఇది తేలిక? మీరు చెప్పండి. ఏది? వాళ్ళు జ్ఞానులు ప్లస్ తార, వీళ్ళేమో గొర్రెల కాపరులు, పొత్తిగుడ్డలతో ఉన్నటువంటి శిశువును చూచెదరని కనిపెట్టాలి. ఇది తేలిక అది తేలిక? కానీ వాళ్ళు కనిపెట్టలా. ఎవరు కనిపెట్టారు? వీళ్ళు కనిపెట్టారు. వెళ్ళగానే దొరికాడు వాళ్ళకి. మీలో కొంతమందికి యేసయ్య ఊరకనే దొరుకుతున్నాడు. కొంతమంది ఏమో ఏంటో పరిశీలించి కనుగొంటారంట. సత్యాన్వేషణ చేస్తున్నాను పాస్టర్ గారు. నీ మొహమేం కాదు, వెళ్ళి అచ్చంగా నరకంలో పడి చచ్చి అక్కడ గిలగిల కొట్టుకుంటావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసయ్యే సత్యం. నువ్వు ఇంకేం అన్వేషణ చేయక్కర్లా. ఆయనను చూసి నమ్ముకో, నీకు రక్షణ దొరుకుతుంది. లేటు చేసావా, ఈ లోపు ఆయన వచ్చినా నీవు పోయినా నీకు ప్రమాదం దాగి ఉంది. అపవాది నేను ఊరికి దారి తప్పిస్తాడు. అక్కడ వాళ్ళని తప్పించలా. ఎక్కడ తీసుకుపోయాడు? హేరోదు దగ్గరకు తీసుకుపోయాడు. హేరోదు ఏమన్నా చూపిస్తాడా యేసయ్యను? అపవాది ఊరకనే బోల్తా అయిపిస్తాడు మనల్ని. రక్షణ పొందే విషయంలో లేట్ చేయమాకండి. మనవరాలకు లింక్ పెట్టమాకండి. మనవడితో చేయమాకండి. దీనికి దానికి ఏమీ సంబంధం లేదు. కొంతమందికి మరీ భర్త అంటే మహాప్రేమ. మీ వారికి ఏమైంది? ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈవిడ బాప్తిసం పొందుద్దంట. మరి అన్ని పర్మిషన్తోనే చేస్తుందో లేదో నాకైతే తెలియదు. హల్లెలూయా. అవకాశం దొరికితే అమ్మగారులకు మనవి చేస్తున్నాను, ఎన్ని చీరలు ఉన్నాయో లెక్క పెట్టండి వాళ్ళ ఇంట్లో. ఈ చీరలు 63 ఉన్నాయి కదా. ఈ 63 ఎన్నిటికీ మీ భర్త గారి స్టాంపింగ్ ఉంది? ఒకదానికన్నా ఉందా? ఏదన్నా ఆయన 1, 2 కొనుక్కొస్తే తప్ప. మరి రక్షణ కాడకు వచ్చే వరకు నీకు ఎందుకు అంత స్టాంపింగ్? పొందేయి. ఇదే రక్షణ, ఇదే అనుకూలమైన రక్షణ పొందడానికి ఏ మనవడు పర్మిషను అక్కర లేదు. ఏ కుమారుని పర్మిషను అవసరత లేదు. ఏ గవర్నమెంట్ పర్మిషను అక్కర లేదు. ఒక ఆవిడ ఆ మధ్యకాలంలో కలెక్టర్తో సంతకం పెట్టించుకొచ్చుకోవాలి, మీరు బాప్తిస్మం పొందాలంటే అని ఒక శాసనం చేసింది రాష్ట్రంలో. మన రాష్ట్రం ప్రక్కనే గట్టి ఎదురు దెబ్బ తగిలేసరికి దెబ్బతో మార్చేసింది శాసనాన్ని. అప్పుడే యేసన్న గారు పాట రాశారు, అధముల నణచి ఎట్లది కారులను
చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది, అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీన. నీ ప్రజల అది నెమ్మదికై అది అది రాజాజ్ఞ మార్చింది నీవే కదా, నీ ప్రజల నెమ్మదికై. రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది, ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? హల్లెలూయా. నీ ప్రజల నెమ్మదికై ప్రభు రాజాజ్ఞలను మారుస్తాడు. హల్లెలూయా. మీరేమి కంగారు పడనక్కరలేదు, రక్షణ పొందండి. ఎవరో అన్నారంట, రక్షణ పొందితే ఉద్యోగాలు రావని. రాత్రి నేను రాసి సంతకం పెట్టిస్తా, నువ్వు ప్రభువునొద్దకు రా. ప్రభు దానిని మించిన ఉద్యోగాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. హల్లెలూయా. సెకండ్ క్లాసో ఫోర్త్ క్లాసో కాదు, ఫస్ట్ ఏదో అంటారు కదా, గ్రూప్ 1లో ప్రభువు నీ కృపనిస్తాడు. ఆమేన్. ఆయన ఎంతైనా అంటే దేనికైనా ఆయన నీవు నమ్ముకోవచ్చు. హల్లెలూయా. గొర్రెల కాపరులు ఆ వర్తమానాన్ని విని మరి ఎలా కనుగొన్నారో రాయబడలేదు కానీ అయ్యగారు, త్వరగా వెళ్ళారు, పట్టేశారు అంతే. నువ్వు వర్తమానాన్ని వినో, ప్రభువు నీకు అగుపడేటట్లుగా చేస్తాడు, ప్రభువును కనపడేటట్లుగా చేస్తాడు. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, వాక్యం మిమ్మలను ప్రభువునొద్దకు నడిపిస్తుంది. వర్తమానము దేవుని దగ్గర నుండి వచ్చిందా లేదా అని మీరు ఎప్పుడన్నా టెస్ట్ చేయాలనుకుంటే, ఆ వర్తమానం నిన్ను ప్రభువు దగ్గరకు నడిపిస్తే అది ప్రభువు దగ్గర నుండి వచ్చింది, మనుషుల దగ్గరికి కాదు. ప్రభువునొద్దకు నడిపించాలి. ప్రభువును గూర్చి, ప్రభువు కొరకు వర్తమానము ఎవరి చుట్టూ తిరగాలి? ప్రభు చుట్టే తిరగాలి. నంబర్ 1. నంబర్ 2, జ్ఞానులు. మరి ఎప్పుడు బయలుదేరారో ఎక్కడ బయలుదేరారో మనకైతే తెలీదు. వీళ్ళ పేరే జ్ఞానులు. మరి ఏమైందో తెలీదు, అందాక బాగానే వచ్చారు కానీ యెరూషలేము రాజనగరిలో యేసు నీవే కూచు తిరిగిన దారి తొలగి. ఆగండి ఆగండి ఆగండి, అక్కడే వేశారు కాలు. ఎక్కడ? ఎరిగిన. నేను అనుకోవడం అక్కడ దాకా వచ్చిన తర్వాత తార వైపు చూడకుండా రాజుగారి వైపు చూశారేమో. లేకపోతే తార ఎందుకు అబద్ధం చెప్పుద్ది? కొన్నిసార్లు మన సొంత జ్ఞానాన్ని, సొంత నిర్ణయాన్ని, సొంత తెలివితేటలను, స్వార్థాన్ని ప్రదర్శిస్తాం. స్వార్థం కొరకు పోయాగా ఇప్పుడు వీడు పారిపోయాడు. ఎవరు? పెద్దోడు. చిన్నోడు ఆల్రెడీ వచ్చాడు కదా. పెద్దోడు ఏం చేశాడు? ఎక్కడో విన్నాడంట, బ్యాండ్ మోగుతుందేంటి, ఏంటి హడావుడేంటి, దూణ కోసారేంటి? బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను, మీరు తినకపోతే నేనేం చేయగలను? దానికి ఏమి మీరు
కొంతమంది అయ్యగారు బైబిల్ చెప్పడానికి కూడా భయపడతారు. మరండి మా వాళ్ళు ఏమొచ్చింది మీ వాళ్ళకి, బైబిల్ కన్నా గొప్పవాళ్ళండి మీ వాళ్ళు. ఆరోగ్యవంతమైనటువంటి ఆశీర్వాదకరమైన ఫుడ్ బైబిల్లో ఉంది. యు నీడ్ టు ఈట్. హల్లెలూయా. ఏంటి ఇదంతా హడావుడి ఏంటి అంటున్నాడు. అయ్యా నీ తమ్ముడు తిరిగి వచ్చాడంట. దేవునికి స్తోత్రం. తమ్ముడు తిరిగి వచ్చాడన్నప్పుడు అన్న ఏం చేయాలి గారు? గంతులేయాలి, ఆనందించాలి. కానీ ఏం చేశాడు? మూతి ముడుచుకున్నాడు, కోపపడ్డాడు, లోపలికి నొల్లక లేదు. వీడు అనుకుంటున్నాడేమో ఇక తమ్ముడు పోయిందేదో పోయాడు, ఇక ఇక అనుకున్న ఉంటాడేమో. కానీ తమ్ముడు తిరిగి వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు గొర్రెల కాపరులేమో యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం మాత్రమే కాదు, వాళ్ళు మామూలు కాదు. యేసయ్యను గురించి విన్నవాటిని కన్నవాటిని అంతా కూడా మహిమపరచుచు స్తోత్రము చేయుచు, బట్టలు కాదురా, అక్కడ బయలుపరిచారన్నదో మహిమపరిచారన్నదో ప్రకటించారన్నదో గొర్రెల కాపరులు ఆ మాట చదవాలి మీరు. అది తమతో చెప్పిన మాటలను గురించి, సంగతులను గురించి చూసారా, చెప్పారు. ఏదో చెప్పారు. మొత్తానికి చెప్పింది ఎవరు? గొర్రెల కాపరులు. వాళ్ళు ఏమవుతున్నారంట? ఆశ్చర్యపోతున్నారంట. మరి ఏం చెప్పారో పాస్టర్ గారు? శిశువును గూర్చి యేసు ప్రభువును గురించి వాళ్ళు చెప్పే మాటల కంట మిగిలిన వాళ్ళందరూ మోషే అలాంటి వాక్యాలు ప్రభు మనకిస్తాడు. కూర్చున్నది ఎవరైనా సరే వాళ్ళకి ఆశ్చర్యపడే మాటలు ప్రభు నీ నోట పెడతాడు. ఆమేన్. పరిశుద్ధ బాబు గారు ఏం చెప్తారు అనుకో అక్కర్లా. ఆయన చెప్పే మాటలకు ప్రజలందరూ ఆశ్చర్యపడే మాటలను ప్రభు ఆయన నోట ఉంచుతాడు. వీళ్ళు ఏమైనా పెద్ద హీరోలా, జ్ఞానులా? చెప్పండి. గొర్రెల కాపర్లు. మిలిటరీకి పంపే వాళ్ళని మిలిటరీకి పంపించి ఉండొచ్చు, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీకి పంపించవచ్చు. ఎక్కడోళ్ళు అక్కడికి పోయారు. ఇక ఏదన్నా చచ్చు పుచ్చు ఉంటే ఎక్కడ పడేసి ఉంటారు? గొర్రె. వాస్తవం చెప్పండి. నేనేమన్నా ఏంటి పాస్టర్ గారు అట్ట మాట్లాడుతున్నారని చెప్పండి. మీరేం చేస్తారు? మీరు చేసేదే వాళ్ళు చేస్తారు. ఎక్కడ పడేసి ఉండొచ్చు? మరి దేవుడు వారిని కనికరించాడు. ఎవరిని? గొర్రెల. దాన్ని ఏమన్నా మనం చేయగలమా? కాదని ఎవడన్నా అనగలడా? గాబ్రియేలు అటెందుకు వెళ్ళావయ్యా మేము ఇక్కడ ఉంటే అంటానికి ఏమైనా ఉందా? అది కృప అంతే. ఎవరికి దొరికింది? గొర్రెల. ఇదిగో ఒక్క సంగతి ఇటు చూడండి అందరూ. పరలోకంలోనికి మనం వెళ్ళాక, మీరంతా వచ్చాక, అక్కడ అటు ప్రక్క ఉంటారే ధనవంతులు, బలవంతులు, రకరకాలైనటువంటి జ్ఞానులు, అన్నీ తెలిసినోళ్ళు, బాగా చదువుకున్నోళ్ళు, వాళ్ళందరూ తెలివి మీరిపోయినోళ్ళు. చెప్పండి. దోమలు కొడతాయేమోనని మీటింగ్కి రాని వాళ్ళు. ఏంటి అసలు మీకు ఏం తెలుసు? దోమలు కొడితే మలేరియా వస్తుంది మీకు తెలియదు అసలు, అనవసరం గుడించు. నాకు లోతుగా తెలిసిన లోతు గొయ్యలన్నింటినీ ప్రభు అక్కడ ఒక ప్రక్కన పెడతాడు మనల్ని చూసేటట్లుగా. అప్పుడు వాళ్ళు గుంటనక్కలాటి వారి గుండె చెదరే రోజు ఒకటి. ప్రభు అంటే పరిహసించు నీచులందరూ, గుండె బాదు కొనుచును మతులు చెడుదురు. ప్రభు అంటే పరిహసించు నీచులందరూ, గుండె బాదు కొనుచును మతులు. సింహ గర్జనంటే క్రీస్తు రాజు మాటకు, సింహ గర్జనంటే క్రీస్తు రాజు. లాంటి వారి గుండె చెదరును, గుంటనక్క లాంటి వారి గుండె చెదరును. మా ప్రభువు వచ్చుచుండే ఆకాశానికి, పరలోక మహిమతో అనండి. మా ప్రభువు వచ్చుచుండే ఆకాశానికి, పరలోక మహిమతో
ప్రధాన దూత శబ్దముతో ప్రభువు రాగా భూలోక ప్రజలు భయముతో వణికిపోదురు. ప్రధాన దూత శబ్దముతో ప్రభువు రాగా భూలోక ప్రజలు వణికిపోదురు. ప్రభువు కొరకు ఎదురు చూచు పరమ భక్తులు. ప్రభువు కొరకు ఎదురు చూచు పరమ భక్తులు కీర్తనలతో మేఘమెక్కి ఎగిరిపోదురు. ఆ కీర్తనలతో మేఘములెక్కి ఎగిరిపోదురు. మా ప్రభువు వచ్చుచుండే ఆకాశానికి పరలోక మహిమతో పరంజ్యోతి అయి పరలోక మహిమతో ఆ పరలోక మహిమతో పరంజ్యోతి అయి హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడి దగ్గరికి తండ్రి వచ్చినట్లుగా మన ప్రభు త్వరగా రాబోతున్నాడు. మధ్యాకాశంలోనికి ఆయన రావడంలోనే మనకు పండగే. కొంచెం చూడమ్మా ఇటు. ఈ విమర్శించేవాళ్ళు, ఈ బాధలు పెట్టేవాళ్ళు, ఈ శాసనాలు చేసేవాళ్ళు, ఈ రకరకాలైన బ్యాచ్ మధ్య బయలుదేరారే, వాళ్ళకు ఉందే రేపు. హల్లెలూయా. గుంట నక్కలాటి వారి ఆ గుంట నక్కలాటి వారి క్రీస్తు పరిచర్యకు వ్యతిరేకంగా శాసనములు చేయుచున్న నాయకులున్నారే, ప్రధానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అధిపతులు, సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి దుష్ట శక్తులు, వాళ్ళందరి గుండెలు యేసును చూడడంలోనే జర్రున జారే రోజు ఒకటి రాబోతుంది. ఇక లోకాన్ని చుట్టుముట్టి నాటకాలు వేస్తున్నాయా కొన్ని, అవన్నీ అయితే ఇక మోకాళ్ళ తండేయటమేనంట. స్తోత్రం. మోకరించి ఏం చేయబోతున్నారు? యేసయ్యకు మురొక్కే రోజు ఒకటి రాబోతుంది. ఒక ఘనమైన దినాన్ని మనం చూడబోతున్నాం. మన కొరకు ముందు దేవుడు గొప్ప దినమును దాచి ఉంచాడండి. అదే మన ప్రభు అయిన యేసు మన కొరకు రానయ్యున్న రోజు. అదే రెండవ రాకడ దినం. అదే మన ప్రభు వచ్చే సమయం. ఆ రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ రాజు రాక కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ ప్రభువును రాకలో మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఆమేన్. ఏంటి అంత డిస్టర్బ్ చేస్తున్నారు? హల్లెలూయా. కంగమంటుంది. హల్లెలూయా. ఆమేన్. కాసేపు వాడి సంగతి చూస్తుంటే చూసేవాడికి ఇష్టం ఉండదు, మనకు ధైర్యం ఉంది. హల్లెలూయా. ఈ లోపంతా అయ్యగారు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 100 ఏళ్ళు కన్రెప్ప పాటు మనల్ని ఏం చేయరు. అన్నిటికీ తెగించిన వాళ్ళు నేను ఒకటి. ఉంటే ఇక్కడ, లేకపోతే జైల్లో. ప్రభు సువార్తే సువార్త. ఎక్కడ కూడా తగ్గే వ్యవహారమే లేదు. స్తోత్రం కలుగును గాక. క్రీస్తు విషయమై రాజీ పడే అవకాశమే లేదు. సువార్త నిజం. యేసు భూలోకంలోనికి నీ కొరకు వచ్చిన మాట నిజం. పరలోకం నిజం. యేసు తప్ప వేరొక దేవుడు లేడన్న మాట నిజముగా నిజం. యేసు క్రీస్తునందే నీకు నిత్య రాజ్యం, మోక్ష భాగ్యం. యేసు లేక ఎవడైనా చేరలేడు మోక్ష రాజ్యానికి. ఇది ప్రభు నీతో మాట్లాడుచున్న రాత్రి. ఈ రాత్రి ప్రభు సన్నిధానానికి వస్తే ఆయన నిన్ను హక్కున చేర్చుకుంటాడు. నిన్ను తన రాజ్యమునకు తీసుకుని వెళ్ళడానికి, తన ప్రేమతో నింపబడానికి ఈ రాత్రి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. గొర్రెల కాపరులేమో యేసయ్య దగ్గరికి వస్తే, జ్ఞానులేమో ఏ రోజు దగ్గరికి హేరోదు దగ్గరికి వెళ్ళి, యూదులకు రాజుగా పుట్టినవాడు. నేను అనుకోవటం నిశ్చయంగా వీళ్ళలో దయ్యం దూరే ఉంటుందేమో అనుకుంటున్నా. లేకపోతే ఆయన అడగటం ఏంటి? ఈ మాట ఎప్పుడైతే వాడు విన్నాడో చెప్పండి, వాడికి రేగింది, తెక్క రేగి తిమ్మిరెక్కి. ఎవరు చెప్పండి? యేసయ్య పుడతాడంటే రాజులకు తిమ్మిరెక్కుద్ది. ఇప్పుడు కాదు, అప్పుడే ఎక్కింది. యేసయ్య హృదయంలో జన్మిస్తాడంటే అధికారులకు వణుకు. ఒక బిడ్డ రక్షణ పొందుతున్నాడంటే కుటుంబాల్లో కలవరం. మా మేనమామ ఒక ఆయన ఉన్నాడు. ఆ పిల్లోడు రక్షణ పొందినప్పుడు అన్నాడంట, ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, మన ఇంటా వంట లేదురా పెద్దోడా, ఒరేయ్ వదిలేయరా,
నీకు దండం పెడతాను రా, రే డబ్బులు ఇస్తాను పేకాడుకోరా, ఇంకొక మాట కూడా అన్నాడంట. ఆ మాట నేను మైకులో అనదలుచుకోవాలి. ఒరే ఎల్రా డబ్బులు ఇస్తాను రా అంటున్నాడంట. దేవుని కృపలో ప్రార్థన చేశాం, సంవత్సరాలు జరిగినాయి. ప్రభు మహాకృపను బట్టి ఇప్పుడు ఆయన కూడా రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా. ఎంత ఘోర పాపాత్ములనైనా కొట్టు గట్టిగా. పాప భారముతో రారా, ప్రభు పాదములపై పడరా. పాప ప్రభు పాదములపై పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలు చెందిన మన ప్రేమామృతధారలు చెందిన మన ప్రేమామృతధారలు చెందిన ద్రోహులే గాని ప్రియమున చేరువాని. ప్రేమ ద్రోహులే ప్రియమున చేరదువాని. చేరిన చెల్లి కాడగురా, చేరిన చెల్లి కాడగురా. గునరా సమయమిదే పరుగిడరా. ప్రేమామృతధారలు చెందిన మన ప్రేమామృతధారలు చెందిన యేసుకు సమమెవరు. ప్రేమామృతధారలు చెందిన ప్రేమామృతధారలు చెందిన ప్రేమామృతధారలు చెందిన ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో సంథింగ్ జరుగుతుంది ఇందులో. నా స్వరం ఒక్కటి తప్ప ఇంకేం వినబట్టలేదు. యూ నీడ్ టు మేక్ ఇట్ రైట్. సాగర్ సహోదరుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఉన్నాడా? హల్లెలూయా, ఆమేన్. ఎన్ని జరిగినా వదిలిపెట్టేది మాత్రం లేదు. ఆమేన్. అందులో అనుమానమే లేదు. సాతాను గాడు ఏదో క్విక్ టైం అనిపించి మనలను అప్సెట్ చేసి ముగించేద్దామని ప్రయత్నం. వీ వుడ్ నెవర్ లీవ్ దట్. దేవునికి స్తోత్రం. మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒకడు పడిపోయి గందరగోళం చేస్తున్నాడు, పెద్ద దెయ్యం పట్టినట్టుగా కేకలు పెడుతున్నాడు. మా అయ్యగారు ఒక ఆయన కర్ర పట్టుకొచ్చాడు, అని మీదకి వచ్చేస్తున్నాడు. ఈయన అంటున్నాడు, ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ యూ లీవ్ హిమ్. వాణ్ణి నువ్వు వదిలిపెట్టేదాకా నేను నిన్ను వదిలిపెట్టను. ఈ రాత్రి కూడా అంతే. దేవునికి స్తోత్రం. వదిలిపెట్టేదే లేదు. ప్రజలు రక్షణ పొందవలసిందే. ప్రజలు ప్రభు వైపు తిరగవలసిందే. తండ్రి యొద్దకు ప్రజలు రావలసిందే. తండ్రి యొద్దకు ప్రజలు దేవుని యొద్దకు పరిగెత్తుకొని రావలసిందే. పాప క్షమాపణ పొందవలసిందే. రక్షణ ప్రణాళిక నెరవేరా వలసిందే. హేరోదు దగ్గర ఉన్నారు మనోళ్ళు. ఎక్కడున్నారు? హేరోదు దగ్గర ఉంటే ఇప్పుడు హేరోదుని అడిగే వారికి వాడికి కన్ఫ్యూజన్, వీళ్ళకి కన్ఫ్యూజన్. ఇప్పుడు ఆ మాట వినంట హేరోదు కలవరపడి 2 ఏళ్ళు నిండని పసిపిల్లలను చంపేశారు అందరిని. ఎందుకని పరిశుద్ధ బాబు గారు? ఇక్కడి నుండే జ్ఞానులు తూర్పు దేశము నుండి యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? 2 ఏళ్ళు పట్టిందని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. నడిచిపోయి ఉంటారు కదా. ఎన్నేళ్ళు పట్టింది? సుమారుగా 2 ఏళ్ళు. ఇదిగో మీరు అనుకుంటున్నారు ఏదో ఒక చర్చిలే దగ్గర ఉందని అనుకుంటున్నారు. అట్లా కాదు. మీరు దగ్గరున్న చర్చికి కాదు, దేవుని స్వరము వినబడే చర్చికి వెళ్ళాలి. మీరు దైవ స్వరములో కనుక కన్ఫ్యూజ్ అయ్యారనుకో పెద్ద కీడు సంభవించే ప్రమాదం ఉంది. ఇక్కడ దేవుని దర్శన విషయంలో వీళ్ళు ఏమయ్యారు? తప్పిపోయారు, లేక తబ్బిబ్బయ్యారు.
లేక తికమక పడ్డారు, లేక కన్ఫ్యూజ్ అయ్యారు. వీళ్ళు కన్ఫ్యూజ్ అయినందుచేత రిజల్ట్ ఏంటి పాస్టర్ గారు? ఆ ప్రాంతములోనున్న 2 ఏండ్లు నిండని పిల్లలందరి మీదకి మరణం వచ్చేసి. చూసారా, వర్తమానం అంటే మామూలు సంగతి కాదు. మీరు జాగ్రత్తగా వినాలి, మేము జాగ్రత్తగా ప్రకటన చేయాలి. స్తోత్రం. నెవర్ బీ కన్ఫ్యూజ్డ్ అండ్ నెవర్ మేక్ కన్ఫ్యూజన్. తికమక పడవద్దు, ఎవరిని తికమక పెట్టవద్దు, పరచవద్దు. క్రీస్తు స్వార్థ విషయంలో మనం చాలా నిక్కచ్చిగా ఉండాలి. యేసును చూపించే విషయంలో మనం చాలా క్లియర్గా ఉండాలి. మన వర్తమానం ప్రభువునొద్దకు నడిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ జ్ఞానులే గాని రాంగ్ స్టెప్ వేసేశారు. చూసారా, రాంగ్ స్టెప్ వేసి ఎక్కడికి పోయారు? హెరోదు దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది. వెళితే ఇప్పుడు పెద్ద పొరపాటు జరిగిపోయింది. తర్వాత ఎప్పటికో మళ్ళా కనుగొన్నారు. స్తోత్రం. ఎట్లయింది అక్కడ పాడాం కదా, ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి, యేసయ్య తార ఎప్పటివా ఎదురాయే త్రోవలో, ఎంతో అబ్బురపడచు విస్మయ ఏగీతి స్వామి కడకు, అందాల తారా యేసయ్యకి అవని చాటుచున్. హల్లెలూయా. గొర్రెల కాపరులు ఎవరిని చూశారా గారు? అప్పుడే పుట్టిన పొత్తిగుడ్డల్లో చుట్టబడిన పిల్లను చూశారు. మరి జ్ఞానులో పెరిగిన, ఇక్కడ ఎవరన్నా 2 ఏళ్ళు పిల్లలు ఉన్నారా? 2 ఏళ్ళు నిండిన పిల్లలు. నీకు ఎన్ని ఏళ్ళు రా? లేచి నిలబడు. 3 బడికి వెళ్తున్నావా? అయితే 3 లే. మా ముసలమ్మ మాట ఏం వినలేదు, అంత తేలిగ్గా వింటాను అన్నట్టు వచ్చింది. ఇదిగో ఎటు చూడు, ఈ పిల్ల కన్నా ఇంకా కొంచెం వేసాయి చిన్నగా. 1 ఇయర్ నిండితేనే నడుస్తారు గారు, నన్న తత్త అంటారుగా. 2 ఏళ్ళు అంటే ఏసై నడుస్తున్నాడా లేదా? ఇంకా మాటలు కూడా. ఇక వాళ్ళ ఆనందం ఇంత అంతా. ఇప్పుడు ఇంత దూరం నుండి వెళ్ళారుగా, ఎత్తుకుని ఉంటారా? ఎత్తుకుని ఉండరా? మీరైతే వదిలి పెడతారా? ఇవాళ నువ్వు చెప్పు. అంత దూరం నుంచి ఏసైని ఎత్తుకోకుండా అనకుండా వెళ్తారా గారు? వెళ్ళరు. మీరు కూడా ఊరకనే సాంబార్తో అట్టు సరిపెట్టుకోమాకండి. ఇంత దూరం వచ్చి ఆరాధనలో ప్రభువుని ఎత్తుకోవాలి, హత్తుకోవాలి, ప్రభువును పొందుకోవాలి, ప్రభువుతో నింపబడాలి, ప్రభువులో ఆనందించాలి, ఆయన చేత వశమైపోవాలి, పరవశులై ప్రభు సన్నిధిలో ఆనందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎదిగే కొద్ది ప్రభు అనుభవాలు ఎట్లా ఉండాలంటే రోజు రోజుకు ఎదిగిన అనుభవంలోనికి రావాలి. చిన్నప్పుడు అంటే ఏదో తెలియనప్పుడు చాక్లెట్లు అడిగారు. ఇప్పుడు కూడా అడుగుతారా మీరు? చెప్పండి. చాక్లెట్ ఇస్తేనే వెళ్తానంటాడు పిల్లోడు. అప్పుడు ఏం పెడతాం? చాక్లెట్ పెడతాం. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత చాక్లెట్ ఇస్తా అంటారా? ఏమంటారు? చాక్లెట్ ఒకవేళ పెట్టినా పర్లేదులేండి అని పిల్లలకు పెడతారు. అంతేనా? వారసులుగా ఉంటాం అప్పుడు కదా. ఆస్తులే ఉన్నాయి, హక్కులే ఉన్నాయి. అసలు నేను ఎవరిని, ఎవరి కొడుకుని, ఎవరి బిడ్డని, నాకున్న ఆస్తి అంతా ఏంటి? పరలోకం ప్రభువు నాకు ఇవ్వబోతుండని గుర్తించాలి. పరలోకం. పాట గారు అమ్మా నువ్వు పాడావు కదా, యేసయ్య తార ఎప్పటి వాళ్ళే ఎదురాయే త్రోవలో, ఎంతో అబ్బురపడచ్చు విస్మయం. అసలు పాడుతుంటే వాళ్ళు చూసినట్టే అని అబ్బురపడ్డారంట. ఎవరు? జ్ఞానులు. ఎవరు రాశారు? మాసిలామణి గారు రాశారు. ఎంతో అబ్బురపడుచు విస్మయముందుచు ఏగితి. అక్కడ ఉన్నది ఎవరో తెలుసా? స్వామి. ఎవరిని పడితే వాళ్ళ స్వామి అని పిలవమాకండి. స్వామి అంటే ఏలేవాడు. స్వామి అంటే దేవుని పేరు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్బో, స్వామి అంటే ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఈ నామమున తప్ప మరి ఏ నామమునను రక్షణ లేదని ఏ నామమును గురించి ప్రకటించబడుతుందో ఆయన సర్వాధికారి అయిన ఆయన పేరే ఏలినవాడు. స్తోత్రం. ఆయన పేరే ప్రభువు, ఆయన పేరే రక్షకుడు, ఆయన పేరే దేవుడు, ఆయనే స్వామి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ గీతి స్వామి కడకు అందాల తారా హృదించే వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగే అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింపమాన పయనమై దినే అందాల. పాడండి, 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 పాడాలి అందరూ. చప్పట్లు కొడుతూ పాడండి. తలేదు పాడండి, గట్టిగా వినబడేటట్లు కొట్టండి. స్థలము పగాయే గాని పరలోక సౌఖ్యమే బాలుని చూడ జీవితమాయనో ప్రభు పాద పూజ దీవెనక ప్రసరించే పుణ్యమో బ్రతుకే మందిరమాయే ప్రార్థన. చూడండి, చూడండి, చూడండి. అంబరావి నీలో అవతారము యేసయ్యకి అవని అవని చాటుచున్. హల్లెలూయా, హల్లెలూయా. తార వెలసింది. హల్లెలూయా. నక్షత్రం అయ్యగారు నడిపించిందంట. అయ్యగారు ఇదివరకు ఒకసారి చెప్పాను, ఇటు చూడండి అందరు. నక్షత్రం అంటే తెలుసా మీకు? సూర్యుడు కూడా ఒక నక్షత్రం, అవునా కదా? శాస్త్రం చెప్తుంది కదా. సూర్యుడు కూడా భూమి కంటే 15 లక్షల రెట్లు పెద్దవాడంట. అమ్మా ఏమన్నా అంటున్నావు నువ్వు? వాటు నువ్వే ఇంట్లో అమ్మ సిగ్గుపడుతున్నావు ఇటీనమ్మా. నీ సిగ్గు శివడా అనేది మా అమ్మ. వింటలేదంటే సిగ్గుపడతావేంట్రా? ఇటు చూడు. భూమి కన్నా సూర్యుడు 15 లక్షల రెట్లు పెద్దవాడంట. అసలు ఇంజనీర్లు ఉన్నారు కదా, చెప్పండి రాజేష్ గారు. అసలు ఆలోచించగలం మనం? భూమి చాలా పెద్దది కదా. చిన్న కారు తోలటానికి మనం ముందు ఒకటి చూడాలి, వెనక ఒకటి చూడాలి. రానయ్ అంటున్నాం మనం. ఇప్పుడు భూమి నడవాలంటే దానికి ఏముండాలి అయ్యగారు? ఆర్బిట్ అంటారు కదా, కక్ష అంటారు అయ్యగారు. భూమికి ఏముంటుంది? ఒక 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 కక్ష ఉంటుంది, అందులోనే నడవాలి. ఇటుగానే అటుగానే వెళ్ళిందంటే ఇంకోటి వచ్చి కొడద్ది, ఇక మన పని కాళ్ళే. భూమి ఎక్కడ నడవాలో అక్కడే ఆ కక్షలో తన చుట్టూ తాను తిరుగుతూ మళ్ళా సూర్యుని చుట్టూ తిప్పుతున్నాడు. సూర్యుడు కూడా నడుస్తున్నాడు. అవును, నడుస్తున్నాడు లేదా అయ్యగారు? తిరుగుతున్నాడా లేదా? సూర్యుడు కూడా తిరుగుతున్నాడు. ఎటు చూడండి అందరూ. ఇలాంటి భూమి కంటేనంట సూర్యుడు 15 లక్షల రెట్లు పెద్దవాడంట. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రాల్లో ఒక నక్షత్రం సూర్యుడు. మరి ఇక యేసయ్య నక్షత్రాన్ని, యేసయ్యను చూపించడానికి నడిపించిందే ఆ నక్షత్రం ఎంత పెద్దదో నాకైతే తెలీదు. బైబిల్ ఏం చెప్తుందంటే అదంట వీరిని ఏం చేసింది? నడిపించిందంట. మరి అది నడిపించాలంటే ఎంత ట్రాఫిక్ కంట్రోల్ చేశాడు. ఏటీసీ అంటారు. ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. విమానాలు ఏ లేయర్లో ఏమి నడవాలో, ఎక్కడ నడవాలో, విమానాలు గుద్దుకోవా అని అడిగా. నా ఫ్రెండ్ ఒక ఆయన పైలట్ ఉన్నాడు, మన పరిచర్య చూసే డెబ్బీ వాళ్ళ అల్లుడు గారు.
ఆ పైలట్ అతను నన్ను విమానానికి తీసుకెళ్ళి నడిపించలేదు, కానీ మొత్తానికి విమానం సీట్లో కూర్చోబెట్టాడు. నడిపేటప్పుడు ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. ర్యాకెట్ అయితే ర్యాకెట్ కాదు, హెలికాప్టర్ అయితే ఆ హెలికాప్టర్ తోలి ఆయన ప్రక్కన కూర్చోబెట్టాడు ఇంకొక చోట. దట్స్ కైండ్ ఆఫ్ థ్రిల్. ఇప్పుడు ఆయన నేనేం అడిగానంటే, విమానాలు గుద్దుకోవంటే ఇది వరకు గుద్దుకునేవి, ఇప్పుడు హై టెక్నాలజీ వచ్చిందంట. పొరపాటున కనుక విమానం ఒకే కక్షలో వస్తుంటే పైలట్ ఏమి చేయకుండానే తప్పుకునే టెక్నాలజీ వాటికి వచ్చిందంట. ఇప్పుడు గుద్దుకునే అయ్యే అవకాశాలు లేవన్నమాట. మరి మానవుని దగ్గర ఎంత టెక్నాలజీ ఉంటాయి గారు చెప్పండి, సృష్టికర్త దగ్గర ఎంత టెక్నాలజీ ఉంటుంటుందో చెప్పండి మీరు. చాలా పెద్ద టెక్నాలజీ ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య దగ్గరకు మనుషులను నడిపించడానికి ఎవరిని వాడుతున్నాడు? నక్షత్రాన్ని వాడుతున్నాడు. ఇప్పుడు నక్షత్రం అలా వెళ్ళాలంటే ఎన్ని నక్షత్రాలను తప్పించాలి? అక్కడ సూర్య నేనేంటి కొంచెం తప్పుకోవడానికి కోట్ల నక్షత్రాలు ఉన్నాయి పైన. పాలపుంతలే ఉన్నాయి. మిల్కీ వేస్ గెలాక్సీస్ ఉన్నాయి. వాటన్నిటిలో ప్రభు ఈ నేను అనుకుంటున్నాను అయ్య గారు, ఈ తారలన్నిటిలో ఈ తారకి ఎంత ఆనందమో. ఎందుకని? నేను సృష్టికర్తను చూపించే అవకాశం నాకు దొరికింది. హల్లెలూయా. అందుకే అయ్యగారు రాశారు స్టారు, సూపర్ స్టార్ అని. ప్రభువునొద్దకు నడిపించే వారిని గురించి దానియేలు గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? ఎవరు అనేకులను ప్రభు వైపు త్రిప్పుతారో వారు ఆకాశమందలి జ్యోతుల వలె ఉంటారంట. స్తోత్రం. ప్రభు దగ్గరకు ఇతరులను నడిపే వారందరూ ఎవరో చెప్పండి? స్టార్స్. మీరు సూపర్ స్టార్స్. హల్లెలూయా. ఒక్క వ్యక్తిని ప్రభు దగ్గరకు నడిపించగలిగితే నీవేమైనట్టు? పెద్ద స్టార్. దేవునికి స్తోత్రం. ఆమేన్. నడిపిస్తావా? ఎక్కడ కుదురుద్దు పాస్టర్ గారు, అసలు ఎన్ని ఆటంకాలు. అందుకే ఇది చెప్తున్నా, ఇక్కడ కొంచెం కాదు, పెద్ద స్టారు నడవాలి. ఎన్ని ఆటంకాలు ఉంటాయి కిషోర్ బాబు? ఎన్ని ఆటంకాలు ఉన్నా మన పోలీస్ వచ్చాడు, ఆయన కాదునండి అన్నాడంటే ఎక్కడ వాళ్ళు అక్కడ తప్పుకోవాలంతే. ఇప్పుడు రాజమార్గం. ప్రభు ఒక్క మాట చెప్తే చాలు, ఏ తారక ఆ తారే, ఏ స్టార్ కా స్టార్. ఏమంటానే తెలుసా? సైడ్ వెళ్ళండి సార్. వచ్చాడా బట్ల పనమరాయ్ గారు పోలీస్ స్టేషన్లో కేక్ కట్ చేశారు నేరుడు క్రిస్మస్ రోజున. క్రింద మన ఎవరు స్పర్జన్ తమ్ముడు ప్రకాష్ కామెంట్ పెట్టాడు రైట్ అని. అంటే తెల్లారి నుండి ఆయన బండి వస్తుంది కదా, ఇక ఆపేవాడు రైట్. మరి ఇక్కడే అంత అవకాశం ఉంటే అక్కడ సృష్టికర్త అండి, క్రియేటర్ గాడండి. ఈ తార వస్తుంటే ఇక మిగిలిన వాళ్ళందరూ, నేను అనుకోవటం ఒక ప్రక్కన ప్రధాన దూత అయిన గాబ్రియేల్ ఒక ప్రక్కన, మిఖాయేల్ ఒక ప్రక్కన, ఆర్కేంజల్స్ అన్ని, సెరూపులు, కెరూబులు, అవన్నీ కూడా రైట్ అంటా ఉండుంటారు. ఎవరిని? ఆ స్టార్ను. దేవునికి స్తోత్రం. వాళ్ళు అక్కడ చెప్పండి, వాళ్ళు అక్కడ వీళ్ళెక్కడ. ఎవరు? జ్ఞానులు. దేవునికి స్తోత్రం. ఎవరిని చూడడానికి? హడావుడంతా ఎవరి కోసం? హడావుడంతా ఎవరిని చూపించడానికి? యేసయ్యను చూపించడానికి. ఈ రాత్రి మా సబ్జెక్టు యేసయ్యే, మా ఆబ్జెక్టు, మన కర్త, మన క్రియ, మన సర్వము యేసే. నాకు సర్వము యేసే. రవ్వంతైన సుఖము లేని ధరణిలో దుఃఖములే. రవ్వంతైన సుఖము లేని ధరణిలో ఆయనే ఆలోచన, స్నేహితుడు సహాయుడు. ఆయనే ఆలోచన, ఆయనే నడిపించు పునుడాయనే. ఆయనే నన్ను నడిపించు ప్రేమ పునుడాయనే. సర్వము యేసే, నాకు సర్వము యేసే. రవ్వంతైన సుఖము లేని. హల్లెలూయా. సర్వము. ఈ మైకులు దేనికోసం? యేసయ్యకు. ఈ లైటింగ్ దేనికోసం? ఈ బోరలు దేనికోసం? ఈ తోరలు దేనికోసం? ఈ మందిరం దేనికోసం?
చెప్పండి. ఈ కానుకలు దేనికోసం? కొంతమంది కానుక పడితే చాలు కడుపు ఉబ్బిపోతున్నారు. పట్టారా? ఒక ఆయన అన్నాడు, అయ్యగారు కానుక పట్టారా రాత్రి అన్నాడు. అవునండి అన్న. ఎందుకో అన్నాడండి. నేను అన్నాను, నీ బాబు కడతాడు ఈ బిల్లులన్నీ. కానుకేంటి అయ్యగారు? కానుకంటే కొంతమందికి కడుపు ఉబ్బిపోతుంది. కానుక ఎందుకు అయ్యగారు చెప్పండి? కానుకైనా ప్రభు అయిన యేసయ్య కొరకే. స్తోత్రం. ఈ బ్లడ్ దేనికోసం? మన మెడిసిన్ దేనికోసం? ఈ మైక్ దేనికోసం? ఈ టేబుల్ దేనికోసం? టేబుల్ మీద ఉన్న కవర్ దేనికోసం? హల్లెలూయా. ఈ కవర్ లేకపోతే నడవదా అంది ఒక ఆవిడ. నడుస్తుంది కానీ కవర్ ఉంటే ఇంకా బాగా నడుస్తుందని మీరు చెప్పాలి. హల్లెలూయా. కథంతా దేనికోసం? యేసయ్య నిన్ను రక్షించే దేవుడు, నిన్ను బ్రతికించే దేవుడు, నిన్ను నరకము నుండి తప్పించే దేవుడు. మల్లవోలులో సంచరించుచున్న రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. మల్లవోలును దర్శిస్తున్న రాత్రి, మల్లవోలుకు కృప చూపుచున్న రాత్రి, మల్లవోలులో ప్రభు కార్యము జరిగించుచున్న రాత్రి. నీ కొరకు నక్షత్రాలనే నడిపాడు, నీ కొరకు దేవదూతలనే నడిపాడు, నీ కొరకు గొర్రెల కాపరులను నడిపాడు, నీ కొరకు జ్ఞానులనే నడిపాడు. ఈ రాత్రి ఇక్కడ సంతోష్ పాస్టర్ గారిని సంఘాన్ని నడిపిస్తున్నాడు. వింటావా? తప్పించబడతావు. వింటావా? బ్రతికించబడతావు. వింటావా? కృపను పొందుకుంటావు. వింటావా? ప్రభు నీకు జీవాన్ని ఇస్తాడు. కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. వుడ్ యు ప్లీజ్ ఆల్ స్టాండ్? దయచేసి అందరు లేచి నిలబడతారా? వుడ్ యు ఆల్ ప్లీజ్ స్టాండ్? హల్లెలూయా, హల్లెలూయా. రండి నాయన, కృప చూపండి నాయన. మా నక్షత్రాలు నీ కొరకు నడవాలయ్యా, మా గొర్రెల కాపరులు నీ కొరకు పరుగులెత్తాలయ్యా, మా జ్ఞానులు నీ పనిలో ఉండాలి ప్రభువా. నాయన దేవదూతలు నీ పనిలో ఉండాలయ్యా. దూతలు లాంటి మా యవన బిడ్డలు నీ పరిచర్యలో పరుగులెత్తాలి స్వామి. నువ్వు నాయన మురిసిపోవాలయ్యా, నిన్ను చూడాలయ్యా, నీలో ఆనందించాలయ్యా, నిన్ను హత్తుకోవాలయ్యా, నిన్ను ఎత్తుకోవాలి, నిన్ను ముద్దు పెట్టుకోవాలి స్వామి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆ తండ్రి కోపించునని వాక్యములో రాయబడింది. ఈ రాత్రి ప్రభు కృపను పొందు, ఈ రాత్రి ప్రభు సన్నిధిని పొందు. హల్లెలూయా. కొంచెం నోరు తెరవండి అమ్మా, ప్రార్థన చేయండి అమ్మా. ఈ గ్రామం కొరకు ప్రార్థన చేయండి, పోలవరం కొరకు ప్రార్థన చేయండి, చుట్టుపక్కల గ్రామాల కొరకు ప్రార్థన చేయండి, మచిలీపట్నం కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. రాజుపేట కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు మీరు జరిగించండి నాయన. మీరు కృప చూపండి నాయన, మీరు వాడుకోనండి నాయన. మీ సన్నిధిని తోడుగా ఉంచండి స్వామి. నోరు తెరవాలి. కొద్ది నిమిషాల్లో మనం ముగించబోతున్నాం. స్తుతి 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 స్తుతి. మాట్లాడు నాయన, కనికరము చూపు ప్రభువా, గొప్ప కార్యాన్ని జరిగించండి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు అటు తిరగొద్దు, ఎవరు కనులు తెరవద్దు. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఈ గ్రామాన్ని దీవించండి, ఈ పరిసర ప్రాంతాలను దీవించండి నాయన. నీ దాసుడు మా ప్రియుడు నాయన మల్లవోలులో పరిచర్య చేసిన యాకోబయ్య గారిని జ్ఞాపకం చేసుకునండి నాయన. నాయన 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 అమ్మగారిని జ్ఞాపకం చేసుకునండి నాయన. సహకారులైన బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి, పరిచర్యలో సహకరించిన బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. వారి ప్రార్థనలను విని నూతన ద్వారములు తెరవండి నాయన. ఓ నిన్ను చూచున్నట్లుగా, నీ యొద్దకు వచ్చినట్లుగా, నీ ప్రేమను ప్రకటించినట్లుగా సంఘమును రేపండి నాయన, సంఘమును లేపండి నాయన, సంఘమును వాడుకొనండి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడైన యేసు నీకు వందనాలు ప్రభా. సర్వోన్నతుడైన యేసయ్య నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి నీ ప్రశస్తమైన మాటలను ప్రభా ఈ మల్లవోలు గ్రామంలో అయ్యా నీవు వినిపించినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ మైక్ ద్వారా ఎంతమంది నీ మాటలు విన్నారో ప్రభా. అయ్యా ఈ యొక్క ప్రాంగణమునకు వచ్చి ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో ప్రభా. నీవు రక్షకుడు అని, నీవు నిత్య రాజ్యాన్ని ఇచ్చే దేవుడు అని, నీవు పాపము నుంచి విడిపించే దేవుడు అని, నీలోనే నిత్య జీవం ఉన్నదని, నీ ద్వారానే నిత్య ఆనందం ఉన్నదని, మహా సంతోషం ఉన్నదని ప్రభా నీ మాటలు వినిపించబడగా ప్రభా అయ్యా మేము ఆ తప్పిపోయిన అయ్యా కుమారుని వలె ఒకప్పుడు ఉన్నాము ప్రభా. కానీ ఇప్పుడు నీ దగ్గరకు రావడానికి సహాయం చేసావు ప్రభా. ఈ గ్రామ ప్రజలు ప్రభా ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే బిడ్డలు ఈ మాటలు వింటున్నారో ప్రభా, ఇంకను వారు తప్పిపోయిన బిడ్డలుగా ఉన్నారేమో ప్రభా. ఈ రాత్రి నీ చల్లనైన స్వరము వినబడగా రక్షకుడు నీవేనని, ప్రమాదము నుంచి తప్పించి దేవుడవు నీవేనని
రక్షించగలిగిన ఏకైక దేవుడవు నీవేనని, నీవు తప్ప నరకము నుంచి తప్పించువాడు మరొకడు లేడని ఈ రాత్రి వినబడింది ప్రభా. అయ్యా ఈ రాత్రి నీవు ఇచ్చే అవకాశాన్ని ప్రభా, ఈ రాత్రి నీ స్వరాన్ని అయ్యా స్వరము వినబడుతుండగా ప్రభా, వింటున్న ప్రతి బిడలు ప్రభా నీ సన్నిధికి రానట్లుగా వచ్చినట్లుగా సహాయము చేయమని ప్రభా. ప్రతి కట్లు తెంచివేయబడును గాక, ప్రతి సాతాను కార్యము కొట్టివేయబడును గాక. ఈ రాత్రి నీ వాక్యము ప్రతి హృదయములో చొచ్చుకొని వెళ్ళును గాక అని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. ప్రతి బండను నీవు కరిగించే దేవుడో ప్రభా, ప్రతి బలహీనులను నీవు దర్శించే దేవుడో ప్రభా, నీవు రోగులను స్వస్థపరచడో ప్రభా, అయ్యా కఠినులను మార్చే దేవుడో ప్రభా, పేదలను కనికరించే దేవుడో ప్రభా, ధనివంతులను కనికరించే దేవుడో ప్రభా, నీవు సర్వ మానవాళికి కావాల్సిన దేవుడో ప్రభా. వారి పేదవారేమే గాని, ధనికులేమే గాని, జ్ఞానులేమే గాని మరి ఎవరైనాను ప్రభా, అందరూ నీకు కావలసిన వారు ప్రభా, అందరూ నీవు కావలసిన వారు ప్రభా. నేను చేర్చుకోవడానికి ఈ రాత్రి సహాయం చేయండి అయ్యా. హృదయాలు తెరుచున్నట్లుగా నీ కృప చూపించమని మనవి చేస్తున్నాం ప్రభా. అయ్యా 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 ఈ వాక్యము ఫలించినట్లుగా సహాయం చేయండి, ఈ వాక్యము ప్రజల హృదయాలలో మొలకెత్తునట్లుగా సహాయం చేయండి అయ్యా. మరణము రాకమునిపే నిన్ను ప్రజలు తెలుసుకోవాలి ప్రభా. మరణం ఉన్నంత వరకే మా ఆటలు సాగుతాయి ప్రభా, మరణం ఉన్నంత వరకే అయ్యా మా యొక్క ధనము మాకున్నవన్నీ ప్రభా అయ్యా మాకు సహకరించినట్లుగా ఉంటాయి ప్రభా. తదనంతరము భయంకరమైన అగ్నిగుండమని అయ్యా, అగ్ని ఆరదు పురుగు చావదని అయ్యా, భయంకరమైన వేదన అక్కడ ఉంటుందని నీ లేఖన గ్రంథం తెలియపరుస్తుంది ప్రభా. దాని నుండి విడిపించడానికి, మహా ఆనందాన్ని మాకు అనుగ్రహించడానికి నీవు పరమును వీడి భూలోకానికి వచ్చావు ప్రభా. 2 సంవత్సరాలు ప్రయాణం చేసి నక్షత్రము ద్వారా నిన్ను కనుగొని నిన్ను ముద్దాడారు జ్ఞానులు ప్రభా. అయ్యా నీవు జ్ఞానులకు కావలసిన దేవుడు ప్రభా. అయ్యా ఇదిగో దూత తెలియపరచగానే అయ్యా ఇది మహానందమని తెలియపరచగానే ఆ గొల్లరు అయ్యా నిన్ను కనుగొన్నారు ప్రభా. వాళ్ళంతో ఆనందించారు ప్రభా, అనేక మందికి తెలియపరిచారు ప్రభా, ఆశ్చర్యపరచారు ప్రభా. ఈ రాత్రి ప్రభా ఈ యొక్క ఘనమైన కార్యాన్ని, ఈ ఘనమైన సువార్తను, ఈ ఘనమైన నిన్ను అయ్యా నీవు రక్షకుడిగా వచ్చావనే విషయాన్ని ప్రజలు గ్రహించినట్లుగా, ప్రజలు నిన్ను చేర్చుకున్నట్లుగా, ప్రజలు నిన్ను హత్తుకున్నట్లుగా, రక్షణ పొందుకున్నట్లుగా, ప్రమాదము నుంచి తప్పించబడినట్లుగా నీవు సహాయం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఆ మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఈ పరిచర్యను దీవించండి, ఈ పరిచర్యను వర్ధిల్లింప చేయండి. ఈ పరిచర్యలోనికి అన్ని రకాల ప్రజలు యేసు నామములో కదులుదురు కాక ప్రభా. ఈ సువార్త ఫలించును కాక, యేసు నామములో సంఘము విస్తరించును కాక, పెద్ద సంఘము కట్టబడును కాక, పెద్ద మందిరము వేయబడును కాక, బలమైన సువార్త ఇంకను జరుగును కాక అని ప్రార్థన చేస్తూ మహిమాఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరం 2 చేతులు ఎత్తి ప్రభువు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. క్యాండిల్ పంచుతారా ఈ లోపుగా? క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, ఓహో క్రిస్మస్. పిల్లలందరూ ముందుకు రండి. గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. పాస్టర్ గారు అంతా ముందుకు రండి. దైవజనులు సేవకులందరూ పైకి రండి. మేరీ మేరీ క్రిస్మస్ నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. పండుగ అక్కడ గుండె నిండుగా, ఓహో క్రిస్మస్. గుండె నిండుగా హ్యాపీ 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 క్రిస్మస్. మేరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. చాకేది మేరీ క్రిస్మస్ నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. పిల్లలు పైకి రండి, చాక్లెట్ పెడతాం, కేక్ పెడతాం రండి. నాకై పుట్టిన రోజు
చిన్నపిల్లలందరిపై పరలోకముని విడిచెను, పాపిని నన్ను కరుణించెను. పరలోకముని హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపిని నన్ను కరుణించెను. పసివానిగా పుట్టెను, పశువుల తొట్టెలో వింతగా. పసివానిగా పుట్టెను, పశువుల తొట్టెలో వింతగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, పిల్లల పైకి రండి. మెరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, ఓహో క్రిస్మస్ పండుగ. గుండె నిండుగా. ఓ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. లైట్స్ ఆఫ్. మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై అనండి. పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ. గుండె నిండుగా, యేసు క్రిస్మస్ పండుగ. గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. పరలోకమునే పాపిని నన్ను కరుణించెను, పరలోకమునే విడచెను. పాపిని నన్ను కరుణించెను, పసివానిగా పుట్టెను. తొట్టెలో వింతగా, పసివానిగా పుట్టెను. పశువుల తొట్టెలో వింతగా. హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. నా యేసురాజు, నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ. అందరూ అందరూ అనాలి. గుండె నిండుగా, ఓహో క్రిస్మస్ పండుగ. గుండె నిండుగా, ఆమేన్. క్రిస్మస్ పండుగ. గుండె నిండుగా, అయ్యా క్రిస్మస్ పండుగ. గుండె నిండుగా, నాదా క్రిస్మస్ పండుగ. గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. గ్లోరీ. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. గ్లోరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. బలో యేసుక్రీస్తు మహారాజుకు, జై రానయ్యున్న రాజుకు, జై రక్షణనిచ్చిన యేసు స్వామికి జై. హల్లెలూయా. హల్లెలూయా. నీ పాపం పోవాలంటే, యేసుని నమ్మాలి, నీకు మోక్ష భాగ్యం కావాలంటే, యేసుని నమ్మాలి, పంటలు బాగా పండాలంటే, యేసుని నమ్మాలి, నీవు నిత్య జీవాన్ని చూడాలంటే, యేసుని నమ్మాలి, నీవు నరకము నుండి తప్పించబడాలంటే, యేసుని నమ్మాలి. బలో యేసుక్రీస్తు మహారాజుకు, జై రానయ్యున్న రాజుకు, జై రక్షణనిచ్చిన యేసు స్వామికి జై. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు మన కొరకు పుట్టెను. హల్లెలూయా. బెత్లెహేములో క్రీస్తు మన కొరకు పుట్టెను. హల్లెలూయా. 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 మల్లవోలులో క్రీస్తు మన కొరకు పుట్టెను. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీ క్యాండిల్స్. హల్లెలూయా. హ్యాపీ బర్త్డే అనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో స్థానిక దైవజనులు అన్నగారు ఉన్నారు. వారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మహోన్నతుడు మా గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామమును మరోమారు స్తుతించి కొనియాడుచు ఘనపరుస్తూ ఉన్నాం. ఈ రాత్రి మల్లవోలు ప్రాంతంలో ఈ రీతిగా ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన జరగటానికి ప్రభువా మీరు చూపిన కృప కొరకే మీకు ఎంతగానో వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాడిన పాటల్లోనూ అందించబడినటువంటి వర్తమానంలోనూ మీరు నడిపించారు. ఈ రాత్రి మల్లవోలు గ్రామానికి నాయన ఒక శుభవార్తను మీరు నాయన పంపించారు నీ దాసుల ద్వారా తండ్రి. ఎవరైతే విని ప్రభువా తండ్రి వారు తమ హృదయాలలో నిన్ను చేర్చుకుంటారో
వారు తమ జీవిత కాలమంతా కూడా ప్రభు నాయన నీ రక్షణలో నీ సన్నిధిలో ఉంటారని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకే మీకు వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మల్లవోలు ప్రాంతం అంతటిని మీరు దర్శించి రక్షించవలసిందిగా వేడుకుంటున్నాం. పరిసర ప్రాంతాల కొరకు ప్రార్థన చేస్తున్న కూడి వచ్చిన నీ జనాంగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందుకోవలసిందిగా వేడుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం కూడి ఉన్న మనకి ఈ లోక పరిశుద్ధులకును సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మంచి మంచి పాటలు మీకు వినబడతాయి, వినండి, తినండి. మంచి భోజనం ఏర్పాటు చేశారు. సంతోష్ పాస్టర్ గారు వుడ్ కమ్ అండ్ గివ్ ది థ్యాంక్స్ అండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. చక్కగా భోజనం పంచేవాళ్ళు 1, 2, 3 కౌంటర్లు పెడితే ఇంకా త్వరగా అవుతుంది. క్యాండిల్స్ ప్లీజ్ పుట్ ఆఫ్ ప్లీజ్. ఓకే, కమాన్. రేపు కార్యక్రమాలు కూడా ఏమైనా చేయండి ఒకరు.